అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం యూటీఎఫ్ కృషి చేయడం అభినందనీయమన్నారు మంత్రి సీతక్క. టీచర్ల చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. కేరళ తరహాలో అక్షరాస్యతలో తెలంగాణ ముందంజలో ఉంచేలా కృషి చేద్దామన్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. తెలంగాణలో డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజా కేసులు నమోదు అవ్వకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సజ్జనార్ స్టేట్మెంట్ ఇస్తూనే మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సమయం పెంచడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో 29 లక్షల మంది డ్రగ్స్ సేవించే వాళ్ళు ఉన్నారని గణాంకాలు చెబుతున్నా వాళ్ళంతా ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు అనే విషయం సీఎం, డీజీపీ చెప్పాలన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, యువత అంతా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని, చివరికి పోలీసుల పిల్లలు కూడా డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని చెప్పారు రాజాసింగ్. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కృష్ణానది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ 1500 ఎకరాలకు 2000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని మండిపడ్డారు. సాగునీటి విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఇరిగేషన్ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు కవిత. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో జరుగుతున్న ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వివిధ అవతారాల్లో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించిన రామయ్య గోదావరి నది పరివాహకంలో సీతమ్మ వారితో కలిసి జలవిహారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో. జనవరి 1వ తేదీ నుంచి నుమాయిష్ షురూ కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరగనుంది. దీనికి 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర 50 రూపాయలుగా కేటాయించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు, వీకెండ్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ జరగనుంది. నుమాయిష్కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తుల రద్దీ అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో రద్దీకి తగినట్లుగా క్యూ లైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్టార్స్ ఏర్పాటు, దర్శన ఏర్పాట్లు, భద్రతాపరమైన ఏర్పాట్లని అధికారులు పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకటరెడ్డి తెలిపారు. ముక్కోటి ఏకాదశితో పాటు నూతన సంవత్సర వేడుకల కారణంగా 2026 జనవరి 1 వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలివచ్చారు. దీంతో నరసింహస్వామి ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటలకు పైగా సమయం పడుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనానికి 1 గంటకు పైగా సమయం పట్టింది. కొండ కింద రింగ్ రోడ్ నుంచి 3వ ఘాట్ రోడ్డు మార్గం, కొండపైన ఆలయం పరిసరాలు, మండపం, కాంప్లెక్స్, క్యూ లైన్లు వంటి ప్రాంతాల్లో భక్తులు వారి వాహనాలతో నిండిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తున్నారు అనే వార్తలు రావడంతో రాయచోటిలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. జేఏసీ నేతలు బస్టాండ్ కూడలి నుంచి ర్యాలీగా వచ్చి వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. షాపు యజమానులు స్వచ్ఛందంగా జిల్లా కేంద్రం మార్పునకు నిరసనగా షాపులను మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ బాధను అర్థం చేసుకుని జిల్లా కేంద్రం యథావిధిగా రాయచోటిలోనే కొనసాగించాలని, లేని పక్షంలో తమ నిరసనలు, ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జడల్పేట శివాద్ భీష్మనగర్ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి చంపింది. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి కదలికలపై అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు. పులి కదలికలపై ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని ఎస్పీ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బుస్సాపూర్, ఇర్కోడ్ గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపింది. పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుకు పెద్ద పులి కనిపించడంతో సిద్దిపేట ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో పులి సంచరించిన ప్రదేశాలను గుర్తించి పులి పాదముద్రల్ని సేకరించినట్లు ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పులిని ట్రాక్ చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరు కూడా పులిని చంపడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా పశువును తింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ రాత్రిపూట బయటకు వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఖమ్మంలోని గాంధీ చౌక్లో వెంకటరమణ పెస్టిసైడ్లో నకిలీ కూరగాయల విత్తనాలు కలకలం రేపాయి. గత జూలైలో 12 ప్యాకెట్ల చిక్కుడు విత్తనాలు కొనుగోలు చేశారు కామేపల్లి రైతులు. దిగుబడి సమయానికి చిక్కుడు పంటకు బదులు పిచ్చి ఆనపకాయలు కాశాయి. దీంతో లబోదిబమంటూ పెస్టిసైడ్ షాప్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. పొరపాటు జరిగిందని, ఈ విత్తనాలకు బదులు మరో రకం విత్తనాలు మాత్రమే ఇస్తామని, నష్టపరిహారం ఇవ్వమని వెంకటరమణ పెస్టిసైడ్స్ యాజమాన్యం చేతులెత్తేసింది. 3 నెలలుగా విత్తనాలు ఇవ్వక, నష్టపరిహారం ఇవ్వకపోవడంతో పెస్టిసైడ్ షాప్ ముందు రైతులు గొడవకు దిగారు. రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం అన్మాస్పల్లి సమీపంలోని కైలాసపూర్లో మహేశ్వర మహాపిరమిడ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన పిరమిడ్ ఉత్సవాలు ఈ నెల 31 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహోత్సవాలకు లక్షలాది మంది తరలివస్తున్నారు. పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తి లభిస్తుందని, ధ్యానం మానవుని సంపూర్ణ ఆరోగ్యం కోసం దివ్య ఔషధంలో పనిచేస్తుందన్నారు పరిణిత పత్రి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ యువకుడు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపాడు. పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు లేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే చౌరస్తాను విస్తరిస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు. చౌరస్తాను విస్తరణ చేయండి మహాప్రభు, కాపాడండి తమ ప్రాణాల్ని అంటూ ప్లకార్డులను ప్రదర్శించి అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశాడు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయాయని, ఇటీవల పట్టణానికి చెందిన తండ్రి కూతుళ్లు గత జూలై 26న నడి చౌరస్తాలో ప్రమాదానికి గురై మరణించారన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆర్ఎన్ రామ ఆవేదన చెందారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఎంత తిరిగినా పనులు ప్రారంభం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలిపిరి మెట్ల మార్గంలో దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఉన్నారు. నడకదారి భక్తుల సౌకర్యార్థం 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు వైద్య సేవల్ని వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే శ్రీవారి మెట్ల మార్గంలో కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవా టికెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉండే భక్తులు దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదాలకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. భక్తులు దేవాదాయ శాఖ వెబ్సైట్, మనమిత్ర వాట్సాప్, ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని కార్యనిర్వహణాధికారి తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో భగవద్గీత కంఠస్థ పోటీల్ని విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా బాల్యం నుంచే సత్ప్రవర్తన, సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన రావాలన్నారు. హిందూ సాంప్రదాయాలను పాటించడమే కాకుండా భగవద్గీత లాంటి గ్రంథాలను పఠించడం కూడా అలవాటు చేసుకోవాలని, అందుకే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని తరగతుల విద్యార్థులకు, మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న జననాయకన్ తన ఆఖరి చిత్రం అన్నారు. కౌలాలంపూర్లో నిర్వహించిన ఈ మూవీ ఆడియోలో అంచు వేడుకల్లో అభిమానుల సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన కోసం ఎంతో మంది అభిమానులు, ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానన్నారు. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు హీరో విజయ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.